బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వ్యాసుడు ఇప్పుడు మనం చెప్పుకున్నది వ్యాసుడి యొక్క చరిత్ర. జయతి పరాశరసూను జయతి పరాశరసూను సత్యవతీ నందనో వ్యాసః సత్యవతీ నందనో వ్యాసః యస్యాస్య కమలగలితం యస్యాస్య కమలగలితం వాగ్మయమమృతం జగత్పిబతి వాగ్మయమమృతం జగత్పిబతి. ఎవరి ముఖ కమలము నుండి జాలువారిన సారస్వత అమృతాన్ని లోకమంతా త్రాగుతుందో అటువంటి పరాశర పుత్రుడు సత్యవతీదేవికి ఆనందాన్ని కలిగించేవాడు అయినటువంటి వ్యాసుడు జయిస్తున్నాడు. లోకంలో అధర్మం పెరిగినప్పుడల్లా అవతరించి దాన్ని త్రుంచి వేస్తాడని భగవంతుడే స్వయంగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చాలామంది రాక్షస సంహారానికే భగవంతుడు అవతరిస్తాడని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అది తప్పది. భగవంతుడి అవతారాల్లో దుష్ట శిక్షణ కూడా భాగమే, కానీ అదే ముఖ్యం కాదు. ఆయనకి జీవులలోని అజ్ఞానాన్ని తొలగించి వారిని జ్ఞానవంతుల్ని చేయటం భగవంతుడి యొక్క అవతారాలకు ముఖ్య ఉద్దేశ్యం. ఇది ఉద్దేశం. అందరూ అదే పని ఏమనుకున్నారంటే అవతారాలంతా ఎత్తటం, దుష్టజనాన్ని, రాక్షసుల్ని, దుష్టరాజుల్ని సంహారం చేయటం అంతే అనుకున్నారు. అది ముఖ్యమైన కారణం కానే కాదు. పరమాత్ముడికి ముఖ్యమైన కారణం ఈ సమస్త జీవుల్ని కూడా తనలో చేర్చుకోవటానికి జ్ఞానవంతుల్ని చేయటమే. అది ముఖ్యమైన పని. ఇది ఊరికే సైడ్ బిజినెస్ లాగా అంతే. ఈ రాక్షస సంహార టైం ఉన్నప్పుడంతా వెళ్ళి సంహారం చేసుకురావటం అంతే. ఆనే పనిగా వెళ్ళలేదు స్వామి. అందుకే దుష్ట శిక్షణ అయిన తర్వాత కూడా భగవంతుడు తన అవతార శరీరంతోనే చాలాసార్లు ఈ లోకంలోనే ఉండిపోయాడు. ఇక తన జ్ఞాన ప్రసారానికి, భక్తుల జ్ఞానార్జనకు అడ్డంకులు తొలగిపోయాయి అనిపించినప్పుడు జ్ఞానబోధ మొదలు పెడతాడు. కొన్ని అవతారాలను కేవలం జ్ఞానోపదేశం కోసమే భగవంతుడు స్వీకరించాడు. వాటిలో ముఖ్యమైనది వ్యాసావతారం. జీవులకు జ్ఞానం తప్ప వేరేది ముఖ్యం కాదు కనుక ఒక్క వైవస్వత మన్వంతరంలోనే భగవంతుడు 28 సార్లు వ్యాసుడిగా అవతరించాడని గ్రంథాలు చెబుతున్నాయి. గడిచిన ద్వాపరంలో మహావిష్ణువు కృష్ణద్వైపాయనుడనే పేరుతో పరాశరుడి పుత్రుడిగా అవతరించాడు. ఈయన తల్లి పేరు సత్యవతి. పరాశరుడు తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని నీ వంటి పిల్లవాడిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తూ శివ శివ శంకర తవ చరణం హర హర శంకర మామ శరణం. శివ శివ శంకర తవ శరణం హర హర శంకర మమ శరణం. ఓం కృతిరూపా తవ చరణం ఓంకార నాథ
तव चरणं ॐ कृति भक्ता तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं नगधर पूज्या तव चरणं नगधर पूज्या तव चरणं नगाग्रवासा तव चरणं नगजाकान्ता तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं मनोजदाः तव चरणं मखविध्वंसक तव चरणं महेश देवा तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं शिष्टजनावन तव चरणं शिक्षितदैत्या तव चरणं शिवस्वरूपा तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं वरदा भयदा तव चरणं वृषभावाहन तव चरणं वनितार्धाङ्गा तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं वालुकेश तव चरणं वदान्यदेवा तव चरणं वाणी सन्नुत तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं यक्षेशमित्रा तव चरणं यमिजनसन्नुत तव चरणं यमदमशीला तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं षडक्षराख्या तव चरणं षण्मुखताता तव चरणं सच्चिदानन्दा तव चरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं शिव शिव शङ्कर तव चरणं हर हर शङ्कर मम शरणं మహావిష్ణువు సంకల్పానికి శివుడి వరం తోడై సత్యవతి పరాశరులకు అద్భుత ద్వీపంలో ఒక పిల్లవాడు జన్మించాడు. ద్వీపంలో పుట్టాడు గనుక పిల్లవాడిని ద్వైపాయనుడు అన్నారు. నల్లగా ఉన్నాడు కాబట్టి నాలాగా ఆయన్ని కృష్ణుడు అన్నారు. అది నిజమే. ఇలా రెండు పేర్లు కలిసి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది.
ఆయనకు బాల్యమే లేదు. ఆయన పుడుతూనే బాల్య కౌమారాలను దాటి యవన దశకు చేరాడు. పుట్టగానే పెద్దవాడై ద్వైపాయనుడు నేను తపస్సుకు వెళ్ళటానికి అనుమతించండి అని తల్లిదండ్రులను కోరాడు. పుడుతూనే పెద్దవాడైపోయాడు. అందుకు తండ్రి అంగీకరించాడు, కానీ తల్లి మాత్రం అడ్డగించింది. కొన్నాళ్ళైనా దగ్గరుండి వెళ్ళు అన్నది. ద్వైపాయనుడు అది కుదరదమ్మా అన్నాడు. సత్యవతీదేవి అయితే నేను స్మరించినప్పుడు నా ముందుకు వచ్చి కనిపిస్తావని నా మాట ఇస్తేనే నేను నీ కోరికను అంగీకరిస్తానన్నది. ద్వైపాయనుడు అలాగే అని మాట ఇచ్చి తపస్సుకై బదరిక ఆశ్రమానికి వెళ్ళాడు. దీర్ఘం కాలమయం తపశ్చ బదరీకాంతార పుణ్యాశ్రమే తప్త్వా తేన బలేన వేద వితరేర్భాగం చతుర్థాకరోత్ తం చాష్టాదశ సత్పురాణ నిచయం శ్రీమన్మహాభారతం తచ్చారీరక సూత్రజాత మకరోత్ తం వ్యాసమునిం భజే తం వ్యాసమౌనిం భజే. హిమాలయాల్లోని బదరికాశ్రమంలో ద్వైపాయనుడు సుదీర్ఘమైన తపస్సు చేశాడు. ఆ తపోబలం వల్ల ఏకరాశిగా ఉన్న వేదాన్ని ఋగ్యజు సామాన్ అథర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడనే బిరుదును పొందాడు. 18 పురాణాలను, మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను వ్యాసుడు రచించాడు. మహాభారతం సామాన్యుల కోసమని చెప్పారు. బ్రహ్మసూత్రాలు పండితుల కోసం ఉద్దేశించబడ్డాయి అన్నారు. ఈ విధంగా కర్మ, ఉపాసన, జ్ఞానాలనే 3 కాండాలను విస్తరింపజేయటానికి కావలసినంతా చేసి మానవలోకానికి హితం చేశాడు. దీర్ఘం కాలమయం తపశ్చ బదరీకాంతార పుణ్యాశ్రమే తప్త్వా తేన బలేన వేద వితరేర్భాగం చతుర్థాకరోత్ తం చాష్టాదశ సత్పురాణ నిచయం శ్రీమన్మహాభారతం తచ్చారీరక సూత్రజాత మకరోత్ తం వ్యాసమునిం భజే తం వ్యాసమౌనిం భజే. హిమాలయాల్లోని బదరికాశ్రమంలో ద్వైపాయనుడు సుదీర్ఘమైన తపస్సు చేశాడు. ఆ తపోబలం వల్ల ఏకరాశిగా ఉన్న వేదాన్ని ఋగ్యజు సామాన్ అథర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడనే బిరుదును పొందాడు. 18 పురాణాలను, మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను వ్యాసుడు రచించాడు. మహాభారతం సామాన్యుల కోసమని చెప్పారు. బ్రహ్మసూత్రాలు పండితుల కోసం ఉద్దేశించబడ్డాయి అన్నారు. ఈ విధంగా కర్మ, ఉపాసన, జ్ఞానాలనే 3 కాండాలను విస్తరింపజేయటానికి కావలసినంతా చేసి మానవలోకానికి హితం చేశాడు. ఇప్పుడు మనం వ్యాస మహర్షి యొక్క భక్తితత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి ఇక్కడ చేరి ఉన్నాం. మనమంతా కూడా అనుకుంటున్నాం, వ్యాసుడు భగవంతుడి భక్తి కన్నా ముందు మాతృభక్తిని ప్రకటించాడు. తల్లిని గౌరవించిన వారే భక్తికి యోగ్యులవుతారు, జ్ఞానులవుతారు అని చెప్పటానికే వ్యాస మహర్షి అలా చేశాడు. మహాభారతంలో వ్యాసుడి పాత్ర ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. వ్యాసుడికి ఒక
సంకట స్థితి వచ్చింది. అదేమిటంటే తల్లి ఆజ్ఞను తిరస్కరించలేక ఆయన కౌరవ వంశము అంతరించిపోకుండా నిలబెట్టవలసి వచ్చింది. తల్లి ఆజ్ఞ అన్నిటికన్నా గొప్పది. ఆయనకు ప్రత్యేకంగా కౌరవ వంశం మీద ఆసక్తి లేకపోయినా తల్లి ఆజ్ఞను కాదనలేక కురువంశాన్ని నిలబెట్టాడు. మహాత్ములైన వారందరూ తల్లిని పరదేవతగానే చూసి ఆరాధించారు కూడా. అందువల్లే వ్యాసుడు తల్లి ఆజ్ఞకు కట్టుబడి తన తపో విధానాన్ని మార్చుకొని కురువంశాన్ని నిలబెట్టాడు. మహాభారత కథంతా వ్యాసుడు చేసిన ఈ మహత్తరమైన తల్లి ఆజ్ఞాపాలన మీదే ఆధారపడి ఉంది. వ్యాస మహర్షి వినయం వల్ల, మాతృభక్తి వల్ల మనకు అంతటి గొప్ప గ్రంథం చిక్కింది. అలా మహాభారతానికి మూల కారణమైన వ్యాసుని నిత్యం స్తుతిస్తూ ఉండాలి. ఎంతోమంది మహాపురుషులు వ్యాసుని వద్దకు వచ్చి ఉపదేశాలు పొందుతూ ఉండేవారు. ఆయన మాటల్లో అదేం శక్తి ఉంటుందో కానీ ఆయన మాటలు వినగానే బ్రహ్మతత్వం బోధింపబడే బ్రహ్మతత్వం ఉండేది. దాంట్లో వ్యాసాశ్రమంలో వందల మంది శిష్యులు తయారయ్యారు. ధర్మ ప్రచారం బాగా జరిగింది. లోకంలో వేద విహిత కర్మలు నిలిచాయి. అన్ని వ్యవహారాలకు, అన్ని ధర్మ సూక్ష్మాలకు మహాభారతం మూలదండమైంది. అందరూ దాన్ని చదివి ఆచరించసాగారు. వేదాంతులు బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి బ్రహ్మతత్వాన్ని సులభంగా తెలుసుకున్నారు. ఇలా సమస్త వాగ్మయానికి కారకుడైనప్పటికీ వ్యాస మహర్షి మనస్సులో ఏదో తెలియని వెలితి ఉండేది. ఇంత పెద్ద వ్యాసుడికి ఏదో తెలియని ఒక బాధ ఉండేది. ఆ వెలితిపోయి మనశ్శాంతి సిద్ధించాలని సనకాది మహర్షులను సంప్రదించి వారితో చర్చలు జరిపాడు. అయినా వ్యాసుడికి మనశ్శాంతి కరువైంది. కాకపోతే వారందరినీ కలవటం వల్ల తాను చేయవలసిన పని ఇంకా ఉందని వ్యాస మహర్షికి అర్థమైంది. సరస్వతీ నదీ తీరంలో కూర్చొని ఏం చేస్తే నేను సంకల్పించిన లోక కళ్యాణ కార్యం పూర్తి అవుతుంది, ఎందుకో పూర్తి కాలేదు మీ అవతారం, మనశ్శాంతి లభిస్తుంది ఎప్పుడు అని ఆలోచించసాగాడు. ఆ సందర్భంలో దైవవశాత్ నారద మహర్షి నారాయణ గానం చేస్తూ అక్కడికి వచ్చాడు. కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాజ పిత, కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాజ పిత, బహణి బంధు చులత కృష్ణ మాజ, బహణి బంధు చులత కృష్ణ మాఝ, కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాజ పిత, కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాజ పిత, కృష్ణా మాఝ గురు, కృష్ణా మాఝ తారు, 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 ఉతరి పైలా తీరు భువనాదీచ, ఉతరి పైలా తీరు భువనాదీచ, కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాఝ పిత, కృష్ణా మాఝీ మాత, కృష్ణా మాఝ పిత, కృష్ణా మాఝ మన, కృష్ణా మాఝ జన, కృష్ణా మాఝే మన, కృష్ణా మాఝే జన, సోహీరా సజ్జన కృష్ణ మాఝ, సోయేరా సజ్జన కృష్ణ
कृष्ण माझ सोयीरा सज्जन कृष्ण माझ कृष्णा माझी माता कृष्णा माझा पिता कृष्णा माझी माता कृष्णा माझा पिता तुका म्हणे माझ्या श्रीकृष्ण विसावा तुका म्हणे माझा श्रीकृष्ण विसावा तुका म्हणे माझ्या श्रीकृष्ण विसावा तुका म्हणे माझा श्रीकृष्ण विसावा वाटीन करावा परता जीवा वाटीन करावा परता जीवा वाटीन करावा परता जीवा वाटीन करावा परता जीवा कृष्णा माझी माता कृष्णा माझा पिता कृष्णा माझी माता कृष्णा माझा पिता बहणी बंधू चुलता कृष्ण माझा बहिणी बंधू चुलता कृष्ण माझा कृष्णा माझी माता कृष्णा माझा पिता कृष्णा माझी माता कृष्णा माझा पिता कृष्णा माझा पिता कृष्णा माझा पिता कृष्णा माझी माता మాత. ఇది తుకారాముల భజన. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన. కొన్ని మహాత్ములు చేసినటువంటి కీర్తనలు నేను తీసుకొని పాడుతూ ఉంటాను, నాకు ఇష్టం అవి. వ్యాస మహర్షి నారద మహర్షికి స్వాగతం పలికి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు. నారదుడు శాంతంగా ఇలా పలికాడు, వ్యాస, నువ్వు చాలా గొప్ప పని చేశావు, లోకాలకు అందించవలసినదంతా అందించావు, అయినా విచారిస్తున్నావు, నీ అశాంతికి కారణమేమిటి అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నారద మహర్షి, మీకంతా తెలుసు, మీ దగ్గర దాచేదేముంది? లోకలందరూ నేను చాలా గొప్పవాడినని, జ్ఞానానికి సాగరం లాంటి వాడినని కీర్తిస్తున్నారు. కానీ నాకు మాత్రం నేను చేసిన రచనల వల్ల నాకెందుకో తృప్తి కలగలేదు. ఆ రచనలన్నీ సాధకులకు ఉపయోగపడేవే, వాటిలో అన్ని విషయాలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం తృప్తి లేదు. నేను చేయవలసిన పని ఇంకా మిగిలి ఉన్నదని, అది పూర్తి అయితే కానీ నా రచనలకు పరిపూర్ణత సిద్ధించదని నాకు తెలుస్తూ ఉన్నది కూడా. నేను ఏది రచిస్తే ఏది నాకు తృప్తి కలుగుతుందో నాకు ఆ మాత్రం ఎందుకో తెలియటం లేదు. అందువల్ల నాపై దయ ఉంచి ఈ చింత నుండి బయటపడే మార్గాన్ని నాకు ఉపదేశించండి అని ప్రార్థించి గురువైన నారదుడికి నమస్కరించాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నారదుడు సంతోషించి వ్యాస మహర్షికి చతుశ్లోకి 4 శ్లోకాల భాగవతాన్ని ఉపదేశించి, మహర్షి, నువ్వు భగవంతుడి కథలను కీర్తించు, దాంతో నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉపదేశానికి వ్యాస మహర్షి చాలా సంతోషించి బదరికాశ్రమంలో భాగవత రచనను పూర్తి చేశాడు. భాగవతం భక్తులకు ప్రాణం లాంటిది. దానికి పరమహంస సంహిత అని, సాత్వాతి శృతి అని పేర్లున్నాయి కూడా. సాత్వాతి శృతి అంటే విష్ణు భక్తుల వేదమని అర్థం. ఇలా భాగవత సంప్రదాయానికే వ్యాస భగవానుడు మూల పురుషుడయ్యాడు. ఇక ఆయనను భాగవతోత్తముడు అనటానికి సందేహమేముంది?
భాగవతంలో భక్తితో జ్ఞానము లభించే మార్గాలను వ్యాసమహర్షి తెలిపాడు. మహాభారతం కర్మకు, ధర్మానికి, జ్ఞానానికి ఉపయోగించే గ్రంథం. వ్యాసమహర్షి చేసిన భారత రచనకు ఆశ్చర్యపోయిన మహర్షులు భక్తితో ఆయనను ఇలా కీర్తించారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస పుల్లారవిందాయత పత్రనేత్ర, ఏన త్వయా భారత తైలపూర్ణః, ఏన త్వయా భారత తైలపూర్ణః, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపక, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపక. మహాభారతమనే తైలంతో జ్ఞానమనే దీపాన్ని వెలిగించిన విశాల బుద్ధివైన శ్రీ వ్యాస మహర్షి నీకు నమస్కారం. భాగవత రచన అయిన తర్వాత జ్ఞానులు వ్యాసుడిని సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించి విష్ణు వ్యాసులకు అభేదాన్ని చెప్పి కీర్తించారు. వ్యాసుడికి తన అవతారాల లక్ష్యం పూర్తి అయిందని తోచింది. తపోమగ్నుడై జ్యోతిస్వరూపంగా మారిపోయాడు. ఈనాటికి సత్సంగాలలో వ్యాసమహర్షి వచ్చి కూర్చొని వింటాడని అందరి నమ్మకం. ఆయన జ్ఞానస్వరూపి గనుక నిత్యము ఉంటాడు. భాగవతోత్తముడు గనుక భక్తులకు సహాయం చేస్తూ ఉంటాడు. వ్యాసుడిని స్మరించి ఆయన చెప్పిన మార్గంలో నడిచిన వారికి ఏ లోపము ఉండదు, సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. వ్యాసుడి కథలో ఎన్నో గొప్ప గొప్ప ఘట్టాలున్నాయి. వాటన్నిటినీ మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు. మనకు కావలసినవి మనం పట్టుకోవలసినవి ఆయన చూపిన భక్తి జ్ఞాన మార్గాలు. మీ అందరికీ విశాలమైన బుద్ధి కలుగుగాక. For more videos like this, subscribe Big TV channel.